హలో! ఈరోజు మా కాలేజ్‌లో ఫేర్‌వెల్. అంటే నా సెకండ్ ఇయర్ అయిపోతుంది. సో, ఇది నా లాస్ట్ ఫేర్‌వెల్. ఈ క్వెంచ్ బ్రాండ్ వాళ్ళ మాయిశ్చరైజర్ నేను గత 3.5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది నా స్కిన్‌ని బాగా హైడ్రేటెడ్ అలాగే స్మూత్‌గా ఉంచుతుంది. సో, దీన్ని నేను వదలలేకపోతున్నాను. మనము హెయిర్ వాష్ చేసిన వెంటనే బాగా హెయిర్‌ని రుద్దేస్తుంటాము. అలా కాకుండా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా స్మూత్‌గా రబ్ చేసుకోవాలి. తర్వాతకి నేను లివాన్ సిరమ్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను గత 7-8 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. హెయిర్‌ని సిల్కీగా, స్మూత్‌గా అలాగే చిక్కులు లేకుండా ఉంటుందన్నమాట. సో, ఇది నా ఎవర్ ఫేవరెట్. హెయిర్ డ్రైయర్తో కాకుండా బయట మంచి గాలి వస్తుండే, అందుకే జ్యూస్ అండ్ బనానా తాగుతూ హెయిర్ని కూడా డ్రై చేసుకున్నాను ఆల్మోస్ట్. నేను మా లలిత పిన్ని దగ్గర నుంచి చాలానే నేర్చుకున్నవి అప్పుడప్పుడు ఇలా ఈ విధంగా యూజ్ అవుతుంది. మీరే చూడండి. వచ్చేసి చాలా లూజ్ అయిపోయి ఉండే, అయితే దీన్ని నేను ఎలా ఫిట్ చేస్తున్నానో చూద్దాం. ఇది బ్లాక్ డ్రెస్ మా చెల్లిది అన్నమాట. సో నాట్స్ ఈ టైంకి అయితే దొరకదు. సో ఈ బ్లాక్ నాట్స్ని యూజ్ చేసుకుందామని. తర్వాత దీన్ని మళ్ళీ స్టిచ్ చేసేయచ్చు. ఇది మా చెల్లికి తెలియదు. నాట్స్ రెడీ. ఇప్పుడు ఈ ఎడ్జెస్కి స్టిచ్ చేసేయాలి. ఆ డ్రెస్ వచ్చేసి మా చెల్లిదన్నమాట. తనకి తెలియదు నేను అలా కట్ చేసుకొని నాట్స్ ఇలా స్టిచ్ చేస్తున్నానని. యాక్చువల్గా అది అంతా ఎర్లీ మార్నింగ్ మనం వెళ్ళి బయట కొనుక్కొద్దామన్న షాప్స్ ఏవి ఓపెన్ ఉండదు. సో కొంచెం క్రియేటివ్గా ఆలోచించాల్సి వచ్చింది. అది మా చెల్లి చూస్తే ఎంత ఫీల్ అవుతుందో. ఫైనల్గా బ్లౌజ్కి నాట్స్ భలే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈరోజు నేను ఈ బ్లాక్ శారీ స్టైల్ చేయబోతున్నాను. ఎందుకు బ్లాక్ శారీ అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు బ్లాక్ శారీ అనేది డ్రైప్ చేసుకోలేదు. సో నేను బ్లాక్ శారీ మీదకి ఈ హెవీ ఇయర్ రింగ్స్ అయితే మ్యాచ్ చేస్తున్నాను. ఎందుకంటే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది అనిపించింది, కానీ చాలా బాగా సెట్ అయింది కూడా. అండ్ ఈ చైన్ వచ్చేసి నేను జూడియోలో తీసుకున్నాను. బ్లాక్ శారీ మీదకి ఇలాంటి గోల్డ్ కలర్ బ్యాంగిల్ అయితే చాలా బాగా షైన్ అవుతుందని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా లుక్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ నా ఎవర్ ఫేవరెట్ చుంబక్ వాచ్, ఇది కూడా బాగా మ్యాచ్ అయింది. ఎందుకంటే గోల్డ్ కలర్లో ఉండే. నేను కాలేజ్కి ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాను, కానీ ఆ రోజు ఎందుకో ఫుల్ విండ్ ఉండే, ఫుల్ గాలి వచ్చింది. నాకు ఎందుకో ప్రతిసారి ఆర్ట్స్ కాలేజ్కి రాగానే అదొక రకమైన వైబ్రేషన్ అండ్ ఒక స్ట్రెంగ్త్ ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడు ఇక్కడ పిజియన్స్ అయితే ఫుల్గా ఉంటాయి. అండ్ ఫైనల్గా నేనైతే మా కాలేజ్కి రీచ్ అయిపోయాను. ఇది మా కాలేజ్ ఎంట్రన్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడల్లా నేనైతే వీటన్నిటిని బాగా మిస్ అవుతాను. సో మా జూనియర్స్ మా ఫేర్వెల్ని అరేంజ్ చేశారు. చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా క్రియేటివిటీగా. వాళ్ళు కొన్ని మా పిక్స్తో డెకోర్ కూడా చేశారు. ఇలాగా ఇక్కడ నా పిక్స్ కూడా ఉంది. ఇదిగో ఇక్కడ ఉన్నది నేనే. అండ్ వి మిస్ యూ సీనియర్స్ అని ఇలా హార్ట్ సింబల్లో మిడిల్లో రాశారు. చాలా క్యూట్ మూమెంట్ కదా అది. తర్వాతకి మా క్లాస్మేట్స్ అండ్ అదర్ క్లాస్మేట్స్ వాళ్ళందరూ కూడా వచ్చేసారు, సీనియర్స్ జూనియర్స్ అందరూ. అయితే జూనియర్స్లో ఒక అబ్బాయి సీనియర్స్ అందరి మీద వాళ్ళకి సూటబుల్ అయ్యే సాంగ్ సింగ్ చేశాడు. హ్యావ్ ఏ లుక్. సింగింగ్ అయిన తర్వాత మా జూనియర్స్ అయితే చాలా బాగా డాన్స్ చేశారు. తిను ధనుష్ మా క్లాస్ ఇయర్. ఎప్పుడు మాకు హెల్ప్ఫుల్గా, ఎప్పుడు మాకు ఏ నీడ్స్ ఉన్నా తను చాలా ఫుల్ఫిల్గా చేశాడు. వి మిస్ యూ ధనుష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యువర్ ఏ గ్రేట్ డాన్సర్ టూ. తిను నా బెస్ట్ ఫ్రెండ్ సింధు. చాలా ప్రిటీగా ఉంది కదా.
సో లంచ్ స్టార్ట్ అయ్యేసరికి 3:30 అయింది. చాలా ఆకలేసింది. బిర్యానీ చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంది. టైం దొరికింది కదా అని అందరు పిక్స్ తీసుకున్నారు. మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం మెమరీ కోసం. అండ్ తర్వాతకి ద మెయిన్ సీన్ స్టార్ట్ అయింది. మా మీద మీమ్స్ క్రియేట్ చేశారు. అంటే జూనియర్స్ సీనియర్స్ మీద హెల్దీ మీమ్సే అండి, కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసేయండి. చాలా ముందుకెళ్ళారు. అదే కండిషన్స్ విషయం మళ్ళీ పెద్దగా చెప్పలేదు పిల్లలు కండిషన్స్ ఉన్నాయండి. అన్నీ మా కాలేజ్ లైఫ్లో జరిగినవే. చాలా ఎంజాయ్ చేసాము, చాలా నేర్చుకున్నాము. కానీ రేపటి నుంచి నేను వీళ్ళందరినీ ఇవన్నీ మిస్ అవుతానేమో అని చాలా బాధేసింది. కానీ ఈ క్షణం ఎంజాయ్ చేయాలని చాలా ఎంజాయ్ చేసాము. వీళ్ళు మా జూనియర్స్ డాన్స్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. మొత్తానికైతే ఫేర్వెల్ చాలా బాగా జరిగింది. ఇది నాకు నా లైఫ్ లాంగ్ మర్చిపోలేని థింగ్. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కి రోజ్ సెరమనీ అన్నమాట. అంటే మనకి నచ్చిన వాళ్ళకి మనం రోజెస్ ఇవ్వాలి. ఎవరికైతే ఎక్కువ రోజెస్ కలెక్ట్ అవుతాయో వాళ్ళు మిస్ ఫ్రెషర్స్ అన్నమాట. మిస్టర్ ఫ్రెషర్స్ కూడా జోక్ ఏంటో నేనే మిస్ ఫ్రెషర్స్ని, ఎందుకంటే నాకు ఎవ్వరు రోజు వేయలేదు. కానీ అక్కడ నా చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరూ అక్కడ పట్టుకోక అని చెప్పి రోజు ఇచ్చారు. వాళ్ళేం కావాలని ఏమైనా పట్టుకోమని ఇచ్చారు. కానీ ఎంత లాస్ట్ నా దగ్గర ఎక్కువ రోజెస్ ఉంటే అది చాలా పండిస్తుంది అన్నమాట. లైఫ్లో మన ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ అండ్ స్కూలింగ్ ఫేస్ ఉంటుంది కదా, అది నాకైతే ద బెస్ట్ అండ్ బెస్ట్ టైం. ఎందుకంటే నేనైతే ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశాను. ఇంట్రడక్షన్ నుంచి ఎగ్జామ్ వరకు, ఫ్రెషర్స్ నుంచి ఫేర్వెల్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే రేపు ఏమవుతుందో మనకు తెలియదు. సో ఈరోజు చాలా హ్యాపీగా అండ్ జాయ్ఫుల్గా ఉండడం నేర్చుకున్నాను. బాయ్. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.